श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज के जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज के जय। जय साई मास्टर। ఈరోజు మనం సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం లీలా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ లీలా ప్రబోధం అంటే లీలల ద్వారా బాబా మనకి ఏం చెప్తున్నారు, ఆయన ఏమి బోధించదలుచుకున్నారు. మనం ఏంటంటే ఆ లీల చదువుకున్నప్పుడు లీలని లీలగా చూసి అంటే ఆయన ఒక అనుభవాన్ని ఇచ్చారు ఆ భక్తుడికి, లేదా ఒక లీల చేశారని పులకించిపోతాం, మనం ఆనందపడిపోతాం. ఒక్కోసారి ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తాయి మనకి. నిజంగా అందరికీ జరిగేదే. బాబా లీలలు చదువుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. కానీ ఆ లీలల మాటన దాగి ఉన్న బోధ తీసుకోమని బాబా, అసలు ఆ లీల చేసిందే ఆయన, అందుకు దాని మాటను ఒక బోధ ఉంది, ఆ బోధ తీసుకోండి అని చెప్పి వాళ్ళకి, లీల జరిగిన వాళ్ళకి, చదువుతున్న మనకి కూడా అదనమాట. సాయిబాబా హేమాత్ పంతు అనే భక్తుని చేత వారి దివ్య చరిత్రను రాయడానికి అనుమతి కోరినప్పుడు ఆ సద్గురుమూర్తి అతను ఆశీర్వదించి తమ లీలలను శ్రద్ధగా పారాయణ చేసి వాటిని గూర్చి మననం చేసిన వారికి అమూల్యమైన జ్ఞానధనం లభించగలదని హామీ ఇచ్చారు. బాబానే హామీ ఇచ్చారని చెప్పుకున్నాం. అంటే శ్రీ సాయీసుడు దివ్యలీలలు ప్రకటించడం కేవలం భక్తులను లౌకికమైన ఇక్కట్ల నుంచి రక్షించడం మాత్రమే కాదన్నమాట. మనం ఏమనుకుంటాం, అతను రక్షించారు, అతని కోరిక తీరింది, అతనికి ఇట్లా అయింది, ఇలా అయింది, అతని కష్టం నుంచి రక్షించారు అలా అనుకుంటున్నాం. అదొక్కటే కాదనమాట. పరిపాకం లేని మానవులు మొదట ఆయన నుండి కోరేది అదే కావచ్చు గాక. చక్కెర తీపికి వ్యామోహపడిన పిల్లవాడికి తల్లి చక్కెరలో కలిపి అతడు ఆరోగ్యాన్ని ఇచ్చే మందును తినిపించినట్లు శ్రీ సాయి తమ లీలలు, గాంభీర్యము, అద్భుతము, ఆధ్యాత్మికము ఆయన బోధన కలిపి అందిస్తున్నారన్నమాట. అదే చెప్పారు ఇక్కడ. ఆయన బోధనే అందిస్తున్నారు, దాన్ని తీసుకోవాలి మనం అనేసి చెప్పారు. ఒక భక్తుడు అలాగే గర్విస్తున్నాడట, బాబాని లౌకికమైన అంటే అతనికి వచ్చిన వివేకానికి గర్విస్తూ లౌకికమైన కోరికలతో బాబాని దర్శించరాదన్నట్ట అని బోధిస్తున్నట్ట. అప్పుడు బాబా అన్నారట, నీవు అలా చెప్పొద్దు, నా దగ్గరకు వచ్చేవారంతా మొదట అలానే వస్తారు, వారి కోరికలు ఈడేరాక కృతజ్ఞతతో ప్రేమతో నాకు బంధించబడతారు అని చెప్పారట. చెప్పి అంటే నువ్వు కూడా అలాగే వచ్చావు నాయనా అని చెప్పి ఒకసారి ఆయన గుర్తు చేశారట. అది దానికి ఉదాహరణ ఏంటంటే, నా వద్దకు వారంతటా వారుగా రారు, నేనే వారిని అనేక మిషల మీద దగ్గరకు లాక్కోవాల్సి ఉంటుంది అన్నారు. ఈ రెండో దాంట్లో మందలింపు ఏంటంటే, నువ్వు కూడా అలాగే వచ్చావు, నిన్ను కూడా నేను అలాగే దగ్గరకు చేర్చుకున్నాను నాయన, నువ్వు కోరికలతోటి కష్టాలతోటి నా దగ్గరికి వచ్చావు, అలాగే అందరూ వస్తారు, అందుకని మొదట అసలు అట్లా చెప్పకూడదు, అలా బోధించకూడదు, అందరూ అట్లాగే వస్తారు, వచ్చిన తర్వాత వారి స్థాయి చిక్కి అప్పుడు భక్తి శ్రద్ధలు వాళ్ళకి కలిగి అప్పుడు సన్మార్గంలోకి వస్తారు అని చెప్పారనమాట. అందుకని ఇంకేం చెప్పారంటే, అందుకని మనం సాయి లీలల సారాంశాన్ని గుర్తించాలని చెప్తున్నారనమాట. అంటే మొదట చక్కెరపై వ్యామోహంతో మాత్రమే మందులు తెలియకుండా స్వీకరించే బాలుడులాగా ముందు అలా ఉంటాం మనం కూడా అని చెప్తున్నారనమాట. మనం అలాగే మొదలు పెడతామని చెప్పి ఒకనాటికి బాధ్యతాయుతమైన యోచన గల పురుషుడే చక్కెరను కోరక అవసరమైన ఔషధాన్ని కోరి స్వీకరించిన వాడవుతాడు. తర్వాత పరిపాకం పెరుగుతున్న కొద్దీ అనమాట, మన స్థాయి అట్లా పెరుగుతున్న కొద్దీ మనం కూడా ఆ కోరికలు అట్లాంటివి కోరకుండా ఆయన ఇచ్చే బోధని తీసుకునేంట బాధ్యతాయుతమైన ఆయన బిడ్డల్లాగా మనం తయారవ్వాలి అని చెప్తున్నారు. అవుతారు, అలా అవ్వాలి అని చెప్తున్నారు. అది ఆనాడు వాడు నేరుగా స్వీకరించగల ఔషధమే శ్రీ సాయి లీలల మాటన దాగి ఉన్న వారి అపారమైన బోధ. ఆ లీలల మాటన ఉన్న అపారమైన బోధని స్వీకరించడమే ఆ బిడ్డ అదే అన్నమాట చేసేది. అప్పుడు ఇంకా ఆ స్థాయి వచ్చిన తర్వాత అందుకే ఆయన ఏం చెప్పారు, షిరిడీలోనున్న 5.5 అడుగుల ఈ శరీరమే సాయి అని తలచేవాడు అసలు నన్ను చూడనట్టే అన్నారు బాబా. అందుకే వారి లీలలను స్థూలంగా మాత్రమే గుర్తించి చదివి పులకించే భక్తులకు వారి చరిత్రను పారాయణ చెయ్యని వారి క్రిందే లెక్క.
అందుకే చూడండి బాబావు చూసుకుంటే మనకి సూక్తి బోధ అన్నీ ఉన్నాయి అందులో. ఉత్తి లీలలో ఒకటి రాసి వదిలేదు మాస్టర్ గారు. మనం అలాగా భ్రమపడిపోతామని కింద కొన్నిటికి చూసుకోండి ఆ బోధ కూడా ఇచ్చారు. చాలా బాగా రాశారు మాస్టర్ గారు. మనం అలా పొరపాటు పడకుండా ముందే జాగ్రత్తగా ఇచ్చారు. ఇంకా ప్రబోధామృతం కూడా అందించి మనకి ఇంకా చాలా బాగా అర్థమయ్యేలాగా ప్రవచనాల్లో కొంత అలా మనకి మిగతా గ్రంథాలు చూసుకుంటే మాస్టర్ గారు ఇంకా బాబా లీలలు మనకు అర్థమయ్యేలాగా వాటిల్లో కూడా కొంత చెప్తూ దానికి వివరణ కూడా ఇచ్చారనమాట. లేకపోతే ఏంటి జస్ట్ ఆ లీలలు చదువుకుంటూ పులకించిపోతాం. మనం ఏమనుకుంటాం, ఆయన ప్రార్థిస్తే కష్టాలు తీరుతున్నాయి, కోరికలు తీరుతాయి, అంతే అక్కడే ఉంటాం. ఎప్పటికీ ఇంకా స్థాయి పెరగదు, సన్మార్గంలోకి రాం బాబా కోరుకున్నట్టుగా. అసలు బాబా లీలలు చేసిందే అందుకు. ఆయన మన సన్మార్గవర్తులు చేయడానికి కోరికలు తీరుస్తూ, అంటే చక్కెరలో ఆ మందును కలిపి ఇస్తున్నారనమాట. ఎంతకాలం చక్కెర అడుగుతాం మనం? డైరెక్ట్గా మందు తీసుకోవాలి కదా, ఎప్పుడప్పుడు తీసుకోవాలి. ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మ, ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడప్పుడు తీసుకోవాలి కదా. అస్తమానం నాకు చక్కెర కావాలంటే కుదరదు. పిల్లవాడిని కేకలయ్యో మనం, ఇంకా పెద్దాడే కూడా తీసుకోడు. అట్లా మన స్థాయి పెరుగుతూ వస్తుంది, రావాలి కూడా అనమాట. అలా ఆ లీలలు చూసి పులకించిపోతుంటే కనుక ఎప్పటికే కొత్తలో జరుగుతుంది, ఓకే, అందరికీ జరిగేది అది. బాబా మీద భక్తి కలుగుతుంది అట్లా ఆ రకంగానే అనుకోండి. తర్వాత ఏమవుతుంది, లీలలు చూస్తూ మనం పులకించిపోతూ అక్కడే ఉన్నాం అనుకోండి, అసలు ఆయన చరిత్ర పారాయణ చెయ్యని వారి కింద లెక్కట. బోధ మనం తీసుకోనంతకాలం, ఆయన చెప్తున్నారు ఏంటో అందులో తీసుకోనంతకాలం ఉత్తిన లీలలు చూస్తూ పులకరిస్తూ బాబా గొప్పవారు, ఆయన ఎప్పుడు కష్టాలు తీరుస్తారు, కోరికలు తీరుస్తారు అదే అనుకుంటూ నలుగురితో అవే చెప్పాలి. కానీ దాని మాటున ఉన్న దాగినది కూడా మనం గుర్తించుకుంటూ చెప్పాలన్నమాట. స్టార్టింగ్లో చెప్తాం, తర్వాత కూడా వాళ్ళు కూడా అట్లా సన్మార్గవర్తనలు అయ్యేలాగా మనం దానికి హెల్ప్ చేయాలన్నమాట. అలాగే అందుకే ఏం చెప్పారు, చరిత్ర పారాయణ చెయ్యని వారి కిందే లెక్కట. అలా పులకించిపోతున్నంతకాలం మనం చరిత్ర పారాయణ చెయ్యని వాళ్ళవే అన్నమాట. అంతకు మించి తాము ఉద్దేశించిన ప్రయోజనాన్ని సాయే కొంత చెప్పారనమాట. మనకి కోరికలు ఈడేర్చారన్న కృతజ్ఞత ప్రేమల వలన మానవుడు భక్తి మార్గంలోకి తనకి తెలియకనే లాగబడతాడు. మన కోరికలు కష్టాలు తీరినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రేమ వలన, ఆయన పైన ప్రేమ వచ్చి మన అందరం భక్తి మార్గంలోకి మనం తెలియకుండానే భక్తి మార్గంలోకి లాగబడతాం అనమాట. ఆయన వల్ల లాగబడతాం, మనం రాము, ఆయన లాగబడతా అంట. ఈ విషయం కూడా సంపూర్ణ సత్యం కాదు. లీలల ద్వారా వారు భోజించజాల్సిన ఆధ్యాత్మిక రహస్యాలకు అంతు లేదు. అదేమి పూర్తి సత్యం అయితే కాదు, సత్యమే కానీ పూర్తి సత్యం కాదు. అది ఏంటంటే లీలల ద్వారా వారు బోధించదలసిన ఆధ్యాత్మిక రహస్యాలు అంతులేనివిట. అసలు దానికి ఎండ్ లేదు, ఇంకా అంతులేని ఆధ్యాత్మిక రహస్యాలు. అది భాండాగారం అన్నమాట. తీసుకున్న కొద్దీ ఇంకా ఎలా వస్తూనే ఉంటుందట అంతది. శ్రీ సాయి అదంతా చెప్పుకున్న పరబ్రహ్మతత్వం ఆయన చేసిన ప్రతి చర్య లీల స్థాయిల అంతరార్థంతో నిండి ఉంటుంది. పసిపిల్లవాడి దృష్టిలో ఇది కూడా చెప్పుకున్నామండి మనం. పసిపిల్లవాడి దృష్టిలో మంచి గ్రంథం అంటే తెల్ల కాగితం మీద కనిపించే రంగులు. తర్వాత ఏమవుతుంది, కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఆకారాలు, గీతలు. మరి కొంచెం ఎదిగిన పిల్లవాడి దృష్టిలో అవి వాడికి అర్థమయ్యే బొమ్మలతో పాటు అర్థం అయ్యి కానీ కనిపించే గీతల వరుస. అక్షర జ్ఞానం కలిగిన బాలుడి దృష్టిలో అది వివిధ గుణింతాలతో కూడిన అక్షరాల కూర్పు. మరింత ఎదిగిన వాడికి అవి అర్థవంతమైన పదాల వరుస. చూసారండి, ఒక పిల్లవాడికి ఒక కాగితం చూసినప్పుడు ఎట్లా కలుగుతుంది అనేది అనమాట. వాడి ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది అర్థమవుతూ ఉంటుంది. ఒక ఏజ్లో ఒకలా అర్థమవుతుంది, రెండో ఏజ్లో ఇంకొంచెం, మూడో ఏజ్లో ఒకలాగా, ఆ తర్వాత వాడికి సంపూర్ణమైన చక్కగా బాగా ఇంకా పరిపాకం వచ్చిన వాడికి ఎంతో భావగాంభీర్యము, సాహిత్య సౌందర్యము, విశేషమైన విజ్ఞానములతో కూడిన ఉద్గ్రంథం అని అర్థమవుతుంది ఆ పుస్తకాలు. అలానే శ్రీ సాయి లీలలు మనకు అర్థం కావడంలో వివిధ స్థాయిల సత్యాలు దాగి ఉంటాయి. అందుకే వివిధ స్థాయిలు ఉంటాయి మనకి. బాబా లీలలు మనకు అర్థం అవడంలో నాకు ఒకలా అర్థం అవుతుంది, మీకు ఒకలాగా, తర్వాత ఒకలా, ఇంకొకరికి ఇంకోలా అర్థం అవ్వచ్చు. అదే కాకుండా ఒక స్టేజ్లో ఒకలా అర్థం అవుతుంది, ఇంకో 10 ఏళ్ళు అయితే ఇంకొకలాగా అర్థం అవుతుంది, ఇంకో 10 ఏళ్ళు అయితే ఇంకా బాగా. అట్లా మన పరిపాకం పెరుగుతున్న కొద్దీ ఇంకా బాగా అది అర్థమవుతూ ఉంటుంది. స్టార్టింగ్ అంతా లీలలు చూస్తూ పులకించిపోతూ ఉంటాం అందరం అన్నమాట. వీటిలో మనకి అతి జటిలములు, అగమ్య గోచరములు అయినవి వారి జీవిత చరిత్రలో నేను పొందుపరిచిన విచిత్ర చర్యలు.
ఆయనలో ఉన్న విచిత్ర చర్యలు చేసినవన్నీ అవి జటిలములు అగమ్య గోచరములుట. అసలు మనకి చాలా కష్టం కనిపెట్టడం అట్లాంటి. మచ్చుకై కొన్ని ఇతర లీలల గురించి మనం వివేచిద్దాము అని చెప్పారు మాస్టర్ గారు. మచ్చుక్కి ఇతర లీలల గురించి మనం చెప్పుకుందామని ఇక్కడ ఒక లీల గురించి మాస్టర్ గారు చెప్తున్నారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబా దగ్గరికి వస్తాడు ధన సహాయం అని. అప్పుడు బాబా అతనికి అడుగుతాడు. కానీ అతనికి మనసులో బాబా ముస్లిం అన్న శంక ఒకటి ఉందన్నమాట. ఆయన ముస్లిం అని, కాకపోతే ఏదో సహాయం చేస్తారు కదా, ఏదో అందరికీ అన్నీ ఇస్తున్నారు, నాకు కూడా ఇస్తారేమో అని వెళ్ళాడు. ధన సహాయం అడిగేసరికి బాబా ఏం చేశారు, ఓ పొట్లం ఇచ్చారు. ఇచ్చి ఇది దారిలో విప్పకనైనా నువ్వు ఇంటికి వెళ్ళిపో, దారిలో విప్పి చూడకు, ఇంటికి వెళ్ళిపోయి నువ్వు నీ బిడ్డలు తినండి అని చెప్పారు. ఓ పొట్లం ఇచ్చారు. సరే అని బయలుదేరాడు. అసలే ఆయన ముస్లిము బాబా, ఇతను కదా ఇతని దృష్టిలో ఆయన ముస్లిము. అయ్యి బాబాయ్ తినమన్నాడు నన్ను పిల్లల్ని, ఆ ముస్లిం ఫకీర్ ఇచ్చింది నేను తినాలా, ఏం పెట్టాడో అందులో ఆయన అనుమానం. అసలే బ్రాహ్మణుడు ఇతను. అనుమానం వచ్చేసి మధ్యదారిలో తీయద్దన్నా సరే ఓపెన్ చేసాడు ఆ పొట్లాన్ని. ఓపెన్ చేస్తే అందులో పొట్టేలు మాంసం కనిపించింది. అతని భావాన్ని తగినట్టు అయింది. ముస్లిం అనుకున్నాడు, మాంసం ఉంది అందులో. వెంటనే అతను తీసుకెళ్ళి దాన్ని నదిలో పడేస్తే అది చూస్తుండగా బంగారం కింద మారిపోయిందట. బంగారం మొత్తలా చక్కగా మారిపోయిందట చూస్తుండగానే. ఆ పై పంచి అందులో పిండుకుంటే ఇట్లా తీయగానే పంచిలో చక్కగా ఒక బంగారు పోగొట్టి కనిపించింది. అతను నిరాశగా పాపం వెళ్ళిపోయాడు అనమాట. చాలా బాధపడ్డాడు. తర్వాత చూసారా, ముస్లిం అన్న శంక అతనికి. ఆ లభించినది కూడా అతనికి దొరకలేదు. అది అతను కదా అని అనుకుంటాం. చూడండి మాస్టర్ గారు వివరణ ఎట్లా చెప్తారు. దీనికి వివరణ ఇచ్చారు. ఒక పేద బ్రాహ్మణుడికి సాయి కాగితంలో చుట్టి ఇచ్చిన మాంసం అతడికి పూర్వపుణ్యం చేత సంక్రమించిన గురుకృప. అతనికి ఏంటి, పూర్వపుణ్యం ఏదో ఉండి అతను బాబా దగ్గరకు వచ్చాడు. లేకపోతే అలా కూడా రాడు కదా. పూర్వపుణ్యం ఉంది, ఏదో పుణ్యం చేసుకున్నాడు, బాబా దగ్గరకు వచ్చి అడగగానే ఆ గురుకృప అతనికి లభించింది. ఆ పొట్లం రూపంలో అతనికి మాంసం ఇచ్చారు, ఇంకోటితో ఏమి ఇచ్చారు. అతని ఇంటికి వెళ్తే మరి వేరుగా ఉండను పరిస్థితి. ఇంటికి వెళ్ళి తీస్తే ఇచ్చారు. బాబా ఇవ్వడం, పొట్లం ఏదో కట్టి పొట్లం ఇచ్చారు అతనికి. అదేంటి, అతనికి వచ్చినది గురుకృప చేత వచ్చింది. అది బాబా కృపే అతనికి ఆ పొట్లంలా వచ్చింది. సాయి కృప అది మహాప్రసాదమే. మహాప్రసాదం కదండి. బాబా చేత్తో ఇలా ఇచ్చారంటే మహాప్రసాదం అది కదా. అయినా చూడడానికి సాయి ముస్లింలా కనిపించినట్లు ఆ మహాప్రసాదం కూడా ఏమైంది అతనికి, సాయి చూస్తే అతనికి బాబా ఒక ముస్లింలా కనిపించారట. అలా కనిపించినట్లు అది మాంసంగా కనిపించింది. అది చూసేసరికి బాబా ముస్లింలా ఎట్లా కనిపించారో ఆయన భావాన్ని బట్టే, ఆ బ్రాహ్మణుడి యొక్క భావాన్ని బట్టే ఆ పొట్లంలో ఉన్నది మాంసంలా కనిపించిందట. ఇతని భావన బాగుంటే తీసిన బంగారం కనిపించునేమో, ఇతని భావన సరిగ్గా లేదు అక్కడ. అలా బాబాని ముస్లిం అనుకున్నట్టుగానే అతనికి మాంసంగా కనిపించింది. సాయి విధించిన సబూరిని నిష్టను వహించి దానిని విశ్వాసంతో ఇంటికి తీసుకొని పోక మధ్యలో తెరిచి చూచి యావగించుకొని పారేసిన తర్వాత అది బంగారం అని తెలిసింది. అతను ముందు ఇప్పేస్తే ఏమైంది, అది యావగించుకున్నాడు, పొట్టేల మాంసంలో కనిపించింది. తర్వాత పడేయగానే అయ్యో బంగారం అనిపించింది అతనికి. సాయి ఏం విధించారు అతనికి, సబూరి నిష్టను వహించి దాన్ని విశ్వాసంతో ఇంటికి తీసుకెళ్ళాలి. నిజానికి అతను చేయాల్సింది, బాబా చెప్పారు ఆ పొట్లం విప్పద్దన్నారు దారిలో, నేను తీసుకెళ్ళి ఆయన మీద విశ్వాసం ఉన్నవాడు చేసే పని, ఇంటికి తీసుకెళ్ళి విప్పుతాడు అది ఖచ్చితంగా. అప్పుడు బంగారం ముద్దే ఉంటుంది. ఇంటికి తీసుకొని పోక మధ్యలో ఏం చేశాడు, తెరిచాడు. అసలే భయంగా ఉంది అతనికి. ముస్లిం ఇచ్చాడు. ఏమిచ్చాడు, తినమంటున్నాడు. పైగా ఆయన తినమన్నారు కదా, నువ్వు నీ బిడ్డలు పోయి తినండి అన్నారు. తినగా ఉండకుండా ఆయన చూసారా ఎట్లా అయ్యిందో. నిజంగా విశ్వాసం ఉన్నవాడైతే తీసుకెళ్తాడు, ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తాడు. ఆయన ఏమో అలా పెట్టారు కదా, తెలుసు ఆయనకి. ఆ మాత్రం పాపం అతనికి వివేకం లేదనమాట. చూచి యావగించుకొని పారేసిన తర్వాత అది బంగారం అని తెలిసింది. బంగారం చేతికొచ్చిన నిరుపేదగానే ఇల్లు చేరిన దురదృష్టవంతుల్లాగా బంగారం చేతికి వచ్చింది. అయినా సరే ఏమైంది, మళ్ళీ నిరుపేదగానే ఇంటికి వెళ్ళాడు అతను.
చూసారా సాయి అనుగ్రహం ఏమైంది అతనికి, గురుకృప, సాయి కృప ఏమైంది, నీళ్ళలో కొట్టుకుపోయింది ఇచ్చింది. అలాగా దురదృష్టం మళ్ళీ ఆ పేదవాళ్ళనే వెళ్ళాడు పాపం. బాబా అంతటి సాయినాథుల వారి దర్శనం అయ్యి ఆయన కృప లభించినా సరే ఆ ఉన్న శంక వలన అతను మళ్ళీ నిరుపేదగానే వెళ్ళాడు. మనం కూడా సాయి బోధల వంటి వెలలేని పెన్నిది లభించిన అతనే అనుకుంటామండి. మనం ఇందా చెప్పుకున్నాం, అయ్యో అతను అట్లాగా అలా చేశాడు అవివేకంతో. కాదు, మనం అవివేకులు, మనం కూడా అందులోకి వస్తాం మనం కూడా. ఎందుకంటే సాయి బోధల వంటి వెలలేని పెన్నిది లభించిన మనకి బాబా లభించారు, అద్భుతమైన గ్రంథాలు లభించాయి. లీలామృతం కానీ, ప్రబోధామృతం, ప్రవచన, అసలు మహాత్ముల చరిత్ర ఎంత లభించింది మనకు అవన్నీ వివరంగా చెప్పడానికి మాస్టర్ గారు, అమ్మగారు లభించారు. ఎంత అదృష్టం మనకి, అసలు అప్పుడు లేని అదృష్టం అండి. బాబా శరీరంతో ఉన్నప్పుడు లేని అదృష్టం మరి ఇప్పుడు కలిగింది నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే అప్పుడు అర్థం కాలేదు బాబా, మనకిప్పుడు అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బాబా వచ్చి మనం పొట్టనం ఇచ్చారనుకోండి, మనం పడేయం అసలు నిజానికి కదా. ఎందుకంటే బాబా ఇదేంటో మనకి మాస్టర్ గారి దయ వలన మనకు అర్థమైంది కాస్త కదా, ఆయన గొప్పవారు అన్న విషయం మనకు అర్థమైంది. చదువుకోవడం వల్లేమో ఆయన ఇచ్చింది మహాప్రసాదం అని అర్థమైంది కదా. అప్పట్లో మరి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఆయన చూస్తే ముస్లింలాగా ఉండేవారు, ఆయనగా మరి చూడడం వల్ల అలా అనిపించేది వాళ్ళకి చూస్తుంటే. ఆయన్ని ఏం చేస్తాం, సాయి బోధల వంటి వెలలేని పెన్నిది లభించిన మనకు మరి ఇప్పుడు లభించారు బాబా కదా. అద్భుతమైన గ్రంథాలు లభించాయి, సాయినాథుల వారు లభించారు. అయినా శ్రద్ధాభక్తులు కరువే మనకి కదా. శ్రద్ధాభక్తులు అంతగా లేవు కదా, ఆయన ఆశించినంత శ్రద్ధాభక్తులు మనకు లేవు. నిర్భాగ్యులుగానే ఇక్కడి నుంచి నిష్క్రమించడమా, ఆ పేదవాడు వెళ్ళిపోయినట్టుగా మనం కూడా నిర్భాగ్యులుగానే ఆయన లభించినా సరే ఏమైనా సరే ఈ జన్మ ఇలా వెళ్ళిపోవడమేనా, మనం ఏదో పుట్టం పోయామన్నట్టు ఉండడమేనా. ఆయన లభించారు మనకి, అద్భుతమైన గ్రంథాలు లభించాయి, ఎన్నో మన జీవితంలో అనుభవాలు జరుగుతున్నాయి, లీలలు జరుగుతున్నాయి. ఈరోజు ఇట్లా కూర్చున్నామంటే ఆయన ప్రసాదం, ఇట్లా సత్సంగం చేసుకుంటున్నామంటే ఆయన ప్రసాదం. వేదమ్మ గారు ఎప్పుడు చెప్తారండి, ఒక సత్సంగం జరగాలంటే ఎంత లోపల జరగాలోనండి, ఎంతో జరగాలి ప్రకృతిలో, జరిగితే తప్ప మనం అసలు ఆ రోజు సత్సంగం చేసుకోలేం. ఏదైనా సరే అండి, పారాయణ చేయాలన్నా ఎంతో జరగాలి ప్రకృతిలో, మహాత్ముల సన్నిధికి వెళ్ళాలన్నా సరే. అంటే ఆ టైం అంతా అంత అద్భుతమైనది, అంత విలువైనది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అసలు మనం అనేవాళ్ళం ఒకళ్ళు ఉండాలి ఆ రోజు కదా, పొద్దున్నే లేవగలగాలి, అన్నీ మనకి సమకూడాలి ఆ రోజు, ఏవి అనారోగ్యం లేకుండా ఉండాలి, మీకు కానీ నాకు కానీ. ఎన్ని రోజులు పోవు మనకి అనారోగ్యాలతోటి కదా, లేకపోతే ఇంకోటి ఏదో అడ్డంకి వస్తుంది, ఇట్లా ఎన్నో కదా. అవన్నీ లేకుండా ఆ టైం కుదరాలి మనకి, నాకు కుదరాలి, మీకు కుదరాలి, మనందరం ఈ సత్సంగానికి హాజరయ్యేలా ఉండాలి. అలాంటి పరిస్థితులు మనకు ఉండాలి, ఒక చోట ఉండగలిగేలాగా అంత జరగాలి. చూడండి అంటే ఎంత లీల జరుగుతుందో చూడండి. అసలు మనం రాత్రి పడుకుని పొద్దున్న లేచామంటేనే పెద్ద లీల. ఎంతోమంది ఉండరు, ఇది కూడా వేదం గారు చెప్తూ ఉంటారు తరచు. ఎంతోమంది లేరు ఇవాళ నిన్నున్నవాళ్ళు కదా, అవునా? ఆలోచించండి ఒకసారి. మనం ఉన్నా ఇవాళ ఆయన ప్రసాదం, ఆయన లీల అదే, ప్రతిదీ లీల. మన నోటి నుంచి మాట వస్తుంది లీల, మీరు ఇక్కడ పెడితే అక్కడ వినగలుగుతున్నారు లీల. అదంతా గుర్తించాలి ముందు, అది గుర్తిస్తే అప్పుడు ఆయన బోధ, అసలు లీలంటే ఏంటి, బోధ అంటే ఏంటి అన్నీ మనకు క్లియర్గా అర్థం అవుతాయి ఇప్పుడు. అలాగే పేదవాళ్ళలాగానే మనం నిష్క్రమించడమా అంటున్నారు. అతను మళ్ళీ పేదవాడుగానే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతారా, ఏమైనా కాస్త జ్ఞానధనాన్ని సంపాదించుకుంటారా అని అడుగుతున్నారు మాస్టర్ గారు. అలానే శిథిలమైన మసీదును పునరుద్ధరించడానికి ధన సహాయం అర్థించిన ఒక ఫకీరుకు వలసినది నిధి అందులోనే నింబారు క్రింద దొరుకుతుందని సాయి చెప్పారు. అలానే దొరికింది. శిథిలమైన మసీదు ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరించిన ఆ సాధువు యొక్క స్థూల మత దృష్టి
దాన్ని పునరుద్ధరించడానికి ఒరిలిచ్చే లౌకిక ధనం పనికిరాదు. అనుగ్రహ రూపమైన గురు సాయినాథుని ఆశీస్సు ఆదేశము చాలు. విశ్వాసంతో అతడు దానిని అనుసరించినప్పుడు స్థూల మత ధర్మాలు అడుగున గుప్తంగా ఉండే ఆధ్యాత్మిక తత్వం అనే నిధి దొరుకుతుంది. దానితో అతని జీవితమే కాక ఎందరి జీవితాల్లో పునరుద్ధరించబడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే బాబాను ఒక అతను శిథిలమైన మసీదుని పునరుద్ధరించడానికని ధన సహాయం కోరుతాడు. ఒక ఫకీర్ అంటే శిథిలం అయిపోయింది ఒక మసీదు, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రార్థనలు చేసుకుని ఇలాగ చక్కగా దాన్ని చేయాలని చెప్పేసి అతను ధన సహాయం అడిగితే బాబా నింబారు కింద దొరుకుతుంది అని బాబా చెప్తారు. చెప్పేసరికి అతనికి అలాగే దొరుకుతుంది, ఆ నిధి దొరుకుతుంది, నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, నింబారు క్రింద అది దొరుకుతుంది అని చెప్పాడు. ఆ నిధి దొరికింది అతనికి. శిథిలమైన మసీదు ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరించిన ఆ సాధువు యొక్క స్థూల మత దృష్టి. అక్కడ ఒకటి మాస్టర్ గారు ఏం చెప్తారంటే ఇది తట్టడం కూడా చాలా కష్టం అండి. అది చదివినప్పుడు మనకి అతను అడిగాడు వచ్చింది అట్లాగే అర్థమవుతుంది మనకి. శిథిలమైన మసీదు ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరించిన ఆ సాధువు యొక్క స్థూల మత దృష్టి. ఆ శిథిలమైన మసీదు దేనికి సంకేతం అంటే ఆధ్యాత్మికతనే ఆ తత్వాన్నే మరచిన ఆ సాధువు యొక్క స్థూల మత దృష్టి ఒక్కటే అతనికి ఉందన్నమాట. ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని అతను మరచాడు అనేసి. ఒక మతము మసీదు, దట్స్ ఇట్. అంతే తప్ప ఆధ్యాత్మిక తత్వం అనేది అతను విస్మరించాడు అన్నమాట, మరచాడు దాన్ని. దానిని పునరుద్ధరించుకోవడానికి ఒరులిచ్చే లౌకిక ధనం పనికిరాదు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే ఎవడో ఒకటి చెప్తే కుదరదు. అలాగే దాన్ని పునరుద్ధరించాలన్నా ఎవడో నాలంటోడు ఇస్తే కుదరదు డబ్బులు కదా, నాలంటోడు ఇస్తే పనికిరాదు అక్కడ. అంటే ఒరులిచ్చే లౌకిక ధనం పనికిరాదు అక్కడ. అనుగ్రహ రూపమైన గురు సాయినాథుని ఆశీస్సు ఆదేశము చాలు. ఎలాంటి వాళ్ళు ఇవ్వాలి? బాబా ఇవ్వాలి, బాబా లాంటి మహనీయులు ఇవ్వాలి. ఆయన ఆశీస్సు ఆదేశము చాలు, ఆయన ఆదేశము ఆశీస్సులు ఉంటే చాలు, అంతే కదండి. అతనికి స్థూలంగా చూసుకుంటే స్థూల మత దృష్టి అతనికి ఉన్నది. ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరించాడు అతను. అది మళ్ళీ మేల్కొనాలంటే అందులో ఉన్నది మేల్కొనాలంటే మామూలు జనాలతో కుదరదు చెప్తే అతనికి కదా. బాబా లాంటి ఆయన అనుగ్రహించాలి. అంటే ఏంటి? బాబా ఆ నిధి రూపంలో అతన్ని అనుగ్రహించాలి. నింబారు కింద నిధి దొరుకుతుంది అన్నారు, పునరుద్ధరించుకో అని చెప్పారు అతనికి. అంటే ఏంటి? ఆధ్యాత్మిక తత్వం అతనికి ఆయన ప్రసాదించారనమాట. అలాంటి గురువు ఇవ్వాలి అది అని చెప్తున్నారు. వరులు ఎవరు ఇచ్చేది కాదని. ఇప్పుడు మనకైనా అంతే, ఎవరో ఒకళ్ళు దారిని పోయేవాళ్ళు ఇచ్చేది కాదు. ఆధ్యాత్మికత, దాని తత్వము, బాబా తత్వం ఇవన్నీ తెలియాలంటే మాస్టర్ గారే మనకి. అందుకని విశ్వాసంతో అతడు దాన్ని అనుసరించినప్పుడు స్థూల మతధర్మాలు అడుగున గుప్తంగా ఉండే ఆధ్యాత్మిక తత్వం అనే నిధి దొరుకుతుంది. అతను విశ్వాసంతో దాన్ని అనుసరించినప్పుడు, బాబా చెప్పిన దాన్ని అనుసరిస్తే కనుక స్థూల మతధర్మాలు అడుగున, మతంలో ప్రతి మతంలో ఉన్న ధర్మాలు ఉంటాయి కదా, దాని అడుగున గుప్తంగా ఉండే ఆధ్యాత్మిక తత్వం అనే నిధి దొరుకుతుంది. ఆ మత ధర్మాలకి అసలు ఎందుకున్నాయి, అది ఏంటి అనేది లోపల, దాని లోపల ఉండే ఆధ్యాత్మిక తత్వం ఉంటుంది చూసారా, అది నిధి దొరుకుతుంది అని చెప్తున్నాను. మనకి లీలల మాటన బోధ ఎలాగో స్థూలమైన మత ధర్మాలు అడుగున గుప్తంగా ఆధ్యాత్మిక తత్వం ఉంటుంది. ఆ తత్వం అది దొరుకుతుంది అని బాబా భావం. దానితో అతని జీవితమే కాక ఎందరి జీవితాలు పునరుద్ధరించబడతాయి. అతనికి అట్లా మార్పు వచ్చినప్పుడు ఏమవుతుంది? అతని జీవితం, మిగతా వాళ్ళ జీవితం అందరివి పునరుద్ధరించబడతాయి. అదే మసీదు పునరుద్ధరణ అంటే. చూడండి, మన స్థూలంగా చూస్తే చాలా ఎట్లా ఉందో చూడండి. అది అతను అడిగాడు, బాబా నిధి అన్నారు, ఇచ్చారు, అట్లాగే ఉందంతే. అంటే మసీదు కట్టుకోవడానికి సహాయం చేశారు అన్నట్టుంటుంది. ఆ స్థూలంగా చూస్తే, స్థూలంగా అది ఓకే, బయటకు కనబడేది. కానీ లోపల ఉన్నది అతను విస్మరించిన ఆధ్యాత్మిక తత్వాన్ని అతనిలో మేల్కొల్పారనమాట. మత ధర్మాల మాటన ఏమున్నదో, అంటే ఖురాన్లో ఏముంది, ధర్మాలు ఏమున్నాయి, దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అనేదాన్ని మేల్కొల్పడం అన్నమాట ఆయన. దాంతో ఏమవుతుంది? అతనికి చాలా ప్రయోజనము,
మిగతా జనాలందరికీ కూడా అతని వల్ల ప్రయోజనం కలుగుతుంది. అది మసీదులోని కుండలు అర్థమైందండి, అర్థమైందని అనుకుంటున్నాను. మరి మసీదులోని కుండలు కడిగి బోర్లించడం వంటి చర్యలలో గల నిగూఢ అర్థాన్ని నా వద్దకొచ్చే కుండలన్నీ ఇలానే తరలకింతలుగానే వస్తున్నాయి అన్న వాక్యంలో ప్రకటన చేశారు సాయి. ఒకసారి బాబా ఒక అతనితో అంటారు, మసీదులో కుండలు కడిగి బోర్లిస్తూ నా దగ్గరకు వచ్చే కుండలన్నీ ఇలానే తలకిందలుగానే వస్తున్నాయి అంటారు బాబా. అంటే ఏంటి? మనందరం అలాగే ఉన్నాం, తలకిందలుగానే ఉన్నాం చెప్తున్నారు. నా దగ్గరకు వచ్చే భక్తులందరూ కూడా ఇలా తలకిందలుగానే ఉన్నారని చెప్తున్నారు బాబా. అంటే ఏంటంటే సరైన విశ్వాసం అనేది మనకు లేదు, నిష్ఠాసబూరులు లేవు, విశ్వాసం లేదు ఆయన పట్ల, తలకిందలుగా ఉన్నాం మనం. మళ్ళీ ఆయనే సరిచేయాలన్నమాట కొండని. అది అలా నిగూఢంగా ఉండేవి ఆయన చర్యలన్నీ, నిగూఢంగా ఉండేవి. చూస్తే కుండలన్నీ తలకిందలుగా బోర్లిస్తున్నారట అతను వచ్చేసరికి. చూడండి అతని చర్యలు మాస్టర్ గారు చెప్పారు చూసారండి, అక్కడ రాశారు ఆయన నిగూఢమైన చర్యలు ఉన్నాయని. అదే అది ఎవరికి అర్థమవుతుంది? తలకిందలుగా బోర్లిస్తుంటే ఈయన ఏదో పిచ్చి, ఆయన కుండలన్నీ బోర్లించుకుంటున్నాడు తలకిందలుగా అనుకునేవారు. ఆ చర్యలో ఉన్నది ఏంటి? నా దగ్గరకు వచ్చే కుండలన్నీ ఇలాగే వస్తున్నాయి తలకిందలుగా అన్నారు. అంటే వచ్చేవాళ్ళందరూ ఇట్లాగే వస్తున్నారు. విశ్వాసం లేదు, నిష్ట లేదు, సబూరీలు లేవు, ఏమీ లేవు మనకి. ముందు విశ్వాసం లేదు ఆయన పట్ల, అట్లా వెళ్తూ ఉంటాం మనం. అది అలానే దక్షిణలో గల సంకేతాన్ని ఒక అధ్యాయంలో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలోనే వివరించాను. అలాగే దక్షిణ గురించి కూడా మనం చాలా చదువుకున్నాం. అసలు బాబా ఎందుకు దక్షిణ అడిగేవారు, ఇవన్నీ దాంట్లో మళ్ళీ ఆయన ఎలా ఆధ్యాత్మిక సూత్రాలను ఎట్లా చెప్పేవారు, భక్తుల కష్టాలు ఎట్లా తొలగించేవారు దక్షిణ ద్వారా, అన్నీ చెప్పుకున్నాము. అలానే ఒక భక్తునికి బాబా 5 రూపాయలు ఇచ్చి వీటిని దొంగిలిస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. అలాగే ఒక భక్తుడికిట 5 రూపాయలు ఇచ్చారట బాబా, ఇచ్చి వీటిని దొంగిలిస్తారు జాగ్రత్త అని ముందుగా హెచ్చరించారట. సరిగా ఆ నోటునే ఎవరో దొంగిలించారు. బాబా ముందే చెప్పారు దొంగిలిస్తారు జాగ్రత్త అని. సరిగ్గా బాబా ఏది 5 రూపాయలు ఇచ్చారో అదే నోటును ఎవరో దొంగిలించారట. సద్గురువుని దర్శించాక ఆయనే సర్వగతుడు అన్న భావంతో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచమును గుర్తించాలి. ఆ గుర్తింపుతో కూడిన దృష్టే 5 రూపాయలు. బాబా ఇచ్చిన 5 రూపాయలు దాని అర్థం ఏమిటి అసలు అనేదాన్ని మాస్టర్ గారు, అద్భుతమైన గ్రంథం అండి ఇది, సరిగ్గా జాగ్రత్తగా చదువుకోవాలి, చదువుకుంటే చాలా బాగుంటుంది. ఆయన ఎందుకు అంతే అమౌంట్ వాడికి ఇచ్చారు అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. 5 రూపాయలు ఎందుకు ఇచ్చారు, ఇంకోటి 2 రూపాయలు ఇచ్చారు, 2 రూపాయలు ఎందుకు ఇచ్చారు బాబా, తనకంత వివరణ అర్థం చేసుకుంటే మనం జాగ్రత్తగా చదువుకుంటే మాస్టర్ గారి గ్రంథాల్లోనే ఉంది చాలా వరకు మనకి. సద్గురువుని దర్శించాక 5 రూపాయలు ఏంటని, ఆయనే సర్వగతుడు అన్న భావంతో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, మన జ్ఞానేంద్రియాల ద్వారా 5 జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచమును గుర్తించాలి. చూసారండి, ఇవన్నీ చెప్పారు మనకి ఇక్కడ. మన కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చెవులు, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. వాటి ద్వారా ప్రపంచమును గుర్తించాలి, వీటి ద్వారా మన ప్రపంచాన్ని గుర్తించాలట. ఆయనే సర్వగతుడు అన్న భావనతోటి. చూసారని అంటే మనం చూసేది, వినేది, మాట్లాడేది ఇందా చెప్పుకున్నాం చూసారు ఆయన లీలంటూ, అట్లా అంతా ఆయనే. ఆయన దయవల్ల చూస్తున్నాం, ఆయన దయవల్ల వింటున్నాం, ఆయన దయవల్ల తింటున్నాం, ఆయన దయవల్ల మాట్లాడుతున్నాం, ఆయన దయవల్ల అన్నీ వింటున్నాం, చూస్తున్నాం. ఇవన్నీ ఆయన దయ, అదే ఆయన దయ మనకు ఊపిరి. ఆయనే కదా ప్రాణశక్తి రూపంలో ఉన్న మహా చైతన్యం, ఆయనే కదా, ఆయనే కదా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయనే తీసుకుంటున్నాం, బయటకు వదులుతున్నాం. ఈ ప్రాసెస్ అంతా జరిపిస్తున్నది ఆయనే. మామూలుగా నాకు తట్టింది చెప్తున్నానండి. అలా ప్రపంచాన్ని గుర్తించాలట, వాటి ద్వారా ఆయన ప్రసాదం అవన్నీ. దాంతో ఈ ప్రపంచాన్ని చూడాలి, అంతేగాని మన దృష్టితోటి కాదు ప్రపంచాన్ని చూడవలసిందని చెప్తున్నారు. ఎంత టఫ్గా ఉందో చూడండి అసలు. ఎలాంటిది ఇచ్చారో అతనికి 5 రూపాయలు ఇచ్చి ఆయన. ఆ గుర్తింపుతో కూడిన దృష్టే 5 రూపాయలు. అదిట ఆ గుర్తింపుతో ఉండాల్సిన దృష్టిట. గురువే ఆయనే సర్వగతుడని.
మరొకలాగా చూస్తే సకల వస్తుజాలము పాంచభౌతికమేనని గుర్తిస్తే నామరూపాల వలన మానవుడు వ్యామోహంలో చిక్కడు. మరొకలా చూస్తే మనకు కనిపించే వస్తుజాలం అంతా పాంచభౌతికమేనని గుర్తించాలట. ఈ నామరూపాల వలన మానవుడు వ్యామోహంలో చిక్కుతున్నాడు. మనం వాటికి నామాలు రూపాలు ఉండడం వల్ల మన వ్యామోహంలో పడిపోతున్నాం. ఇది వేరు అది వేరు, ఇది అది అది ఇది ఏదో పేర్లు పెట్టుకుంటాం కదా మనం అన్నిటికీ. అట్లా దాంట్లో ఏకత్వాన్ని మనం మర్చిపోతున్నాం అని చెప్తున్నారు, దాంట్లో చిక్కుతున్నాం అని. అంటే వివేక దృష్టికి సంకేతము బాబా ప్రసాదించిన 5 రూపాయలు. నువ్వు అలా చిక్కుతున్నావు, వాటితో కాదు, ఇది పాంచభౌతికమైన గుర్తించాలి అని చెప్తున్నారట. 5 రూపాయలు. ఇంకో కోణం చెప్తున్నారు మాస్టర్ గారు. అతడు ఏమారగానే అతని మానవ ప్రవృత్తి అనే దొంగదాన్ని అపహరించాడు. దాన్ని ఎత్తుకుపోతారంటే ఏంటి అర్థం? మనం నిత్యం అదే భావంతో ఉండలేం కదా ఏమారుతాం మనం, అంతే కదండి. ఎక్కువే ఏమారుతాం మనం. అతను ఇంకా కొద్దిగానే ఏమారాడేమో కానీ ఆ ఏమారిన క్షణం ఏంటంటే 5 రూపాయలు దొంగిలించడం వల్ల అర్థం ఏంటి? మన ఏమరపాటు, అతని ఏమరపాటు మర్చిపోయాడు, ఇంకా మామూలుగా ఉన్నాడు. అది పరిస్థితి. మనకైతే ఒక సెకండ్ కూడా ఉండదేమో మన చేతిలో ఆయన ఇస్తే. మరి అతనికి కాస్త ఉందేమో కొంతకాలం అని నాకు తెలీదు. అది అందుకని అది ఏమారడం అనేది ఉంటుంది. చూడండి, అతనికి బాబానే సాక్షాత్తు ఇచ్చిన ఆ ఏమరపాటు వచ్చింది. ఇదే సంకేతం. 5 రూపాయలు ఇచ్చారు, అది పోయింది. అంటే ఏంటి? ఆ భావన అతనికి ఆయన ప్రసాదించారు, దాన్ని అతడు ఏమరపాటుతో పోయింది. అది ఆ భావన అతనికి. అందుకనే ఆ మానవ ప్రవృత్తి వచ్చేసింది మామూలుగా. అది అలా జరగకుండా ఉండాలంటే నిష్ఠ అవసరం. అలా అది పోకుండా ఉండాలంటే కనుక నిష్ఠ అనేది అవసరం. దాన్ని నిలుపుకోమని శ్రీ సాయి శరణానందులకు దక్ష అని బాబా హెచ్చరించారు. దక్ష అంటే జాగ్రత్త, ఎప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండమని దక్ష అని చెప్పి సాయి శరణానందులకి ఆయన అది నిలుపుకోవాలని హెచ్చరిక చేశారనమాట బాబా. మనందరికీ కూడా అది, ఆయనకే కాదు. దక్ష అన్నారు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండండి. అంతటా ఉన్నది నేనే అంటే అంతటా ఉన్నది సాయినాథుల వారే. సాయి చరిత్ర ప్రసాదించే అట్టి 5 రూపాయలను మనం ఎంత నిష్టగా కాపాడుకుంటున్నామో మనము గమనించుకుంటుండకపోతే మనమంతా వేరు అన్న భ్రాంతిలో చిక్కి దానిని కోల్పోతాము. అందుకే ఏం చెప్తున్నారు? ఈ 5 రూపాయలు మనం గుర్తుంచుకోకపోతే, మనం ఎంతగా నిష్టగా కాపాడుకుంటున్నామో మనం గమనించుకుండకపోతే, మనం కూడా నిష్టని కాపాడుకోకుండా ఉంటే కనుక మనమంతా వేరు అన్న భ్రాంతిలో చిక్కి దాన్ని కోల్పోతాం. మనమంతా వేరు, కనిపించేదంతా వేరు. వీడు వేరు, వాడు వేరు, వాడు నా పక్కింటి వాడు, వీడు అన్నయ్య, వీడు తమ్ముడు, నాకు వీడంటే ఇష్టం, వాడంటే ఇష్టం ఉండదు, నాకు ఈ వస్తువు ఇష్టం, ఆ వస్తువు ఇష్టం ఉండదు, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అదే మనం చెప్పుకున్నట్టుగా ఆ దృష్టితో చూస్తే కనుక అవి వేరన్న భావన మనకు ఉండదు. అంతా బాబా రూపమే, మొత్తం బాబా రూపంగానే కనపడుతుంది. అందుకే కదా అక్కడ చెప్పారు, వస్తుజాలం అంతా పాంచభౌతికమే అని ఒక చోట చెప్పారు. ఇంకో చోట ఏం చెప్పారు? మన జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచాన్ని ఎలా గుర్తించాలి? ఆయనే సర్వగతుడు అన్న భావంతో, అంతటా ఉన్నది ఆయనే అనే భావంతో మన జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించాలట. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని ఆ దృష్టితో చూడాలని చెప్పారు. లేకపోతే కనుక మనమంతా కూడా వేరు అనే భ్రాంతిలో చిక్కి దాన్ని కోల్పోతాము అని చెప్పారు. అది నెక్స్ట్ మనం రేపు చెప్పుకునేది ఏంటంటే దానము నివేదనల గురించి చక్కటి రహస్యాలు చెప్పారు బాబా. దీని గురించి మనం రేపు చెప్పుకుందామండి. దానం చేస్తాం కదా మనం, దానం అన్నట్టుగా దానము నివేదన, బాబాకి పెట్టే నివేదన అంటే ఏదైనా భగవంతుడికైనా మనం పెట్టే నివేదనల గురించి రహస్యాలు చెప్పారట బాబా. ఏం చెప్పారు అనేది మనం మాస్టర్ గారు రాసిన దాన్ని రేపు మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.